నిజంగా ఈరోజు ఈ సంబంధిత నేను ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో చేస్తున్నందుకే నాకు చాలా సిగ్గుగా ఉంది. నిజంగా ఇలాంటి ఒక రోజు వస్తుంది అనేసి నేను అనుకోలేదు. 1 మార్చ్ మన భారత్లోని జార్ఖండ్లోని డుమ్కి అనేసే ఒక ఊళ్ళో స్పానిష్ కపుల్ బైక్ రైడ్ చేస్తూ వెళ్తున్నారు. ఆ బైక్ రైడ్ చేస్తూ వెళ్తున్న వాళ్ళపైన 7 మన భారతీయులే, మన జార్ఖండ్ వాసులే అత్యాచారం చేశారు. ఎంత ఘోరంగా చేశారంటే వాళ్ళపైన పిడిగుద్దులు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ తీసేసుకొని 7 కలిసి ఎవరైతే భర్త ఉన్నాడో ఆ భర్త కళ్ళ ముందర పాశవికంగా రేప్ చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 7 కంటిన్యూగా. ఏదైతే సినిమాల్లో మనం చూస్తుంటామో, లేకపోతే ఏదో పెద్ద క్రైమ్ ఫైల్స్ అనేసి వార్తల్లో వచ్చినప్పుడు వింటాం కదా, అలానే మన భారతదేశంలోని జార్ఖండ్లో జరిగింది. ఈ మాటలు చెప్తున్నందుకే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎవరైతే ఈ విదేశీ మహిళ ఉందో, స్పానిష్ మహిళ, ఆమె స్టేట్మెంట్ కనుక మీరు చూసినట్టయితే ఆమె ఫేస్, ఆమె పైన ఒక లేడీని ఎలా కొడుతూ ఆమె పైన రేప్ చేశారు, అంత మృగాలాగా ప్రవర్తించారు అనేసి అయితే మనం చూస్తే కనుక నిజంగా మనం సిగ్గుతో తలదించుకుంటాం. ఈ వీడియో చేస్తున్నందుకే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. మనం ఎప్పుడైనా ఒక న్యూస్ని మన భారతదేశం గురించి, మన కల్చర్ గురించి, మన సనాతన సంస్కృతి గురించి, లేకపోతే ఇక్కడ పొలిటీషియన్స్ గురించి, వాళ్ళు చేసే తప్పుల్ని, వీటిని అన్నిటినీ మనము ఎలుగెత్తి చూపించడానికి మా మీడియా యూజ్ అవుతుంది. కానీ ఈరోజు ఈ అమ్మాయికి న్యాయం జరగాలి అనేసి అండ్ జరుగుతుంది అనేసి ఒక భావనతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కానీ అది కూడా చాలా బాధతో. అయితే వీళ్ళేంటంటే ఈ బ్రెజిల్కి సంబంధించిన కపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ 4-5 సంవత్సరాలు కొన్ని గ్రూప్స్ ఏంటంటే మోటార్ బైక్స్ ఈ హాబీ ఉన్న వాళ్ళు ఆల్ ఓవర్ వరల్డ్ 4-5 సంవత్సరాలు అలా తిరుగుతూనే ఉంటారు. అలా ప్రపంచంలోని వివిధ దేశాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటారు. అండ్ ఈ కపుల్ కూడా ఫెర్నాండా ఫర్ ఎవర్ అనేసి ఇన్స్టాగ్రామ్, అండ్ వాళ్ళ ఆయన కూడా ఇన్స్టాగ్రామ్, దాంట్లో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఏదైతే రేప్ జరిగిందో, అత్యాచారం ఏదైతే జరిగిందో అది ఈ మిలియన్స్ ఫాలోవర్స్కి తెలిసింది. దానివల్ల సిగ్గుచేటు ఎవరికి? మనకు, మన భారతదేశానికి. రేపటి రోజు, ఇవాళ రోజు విదేశాల్లో ఉన్న వాళ్ళు మీ దేశంలో ఇలా జరిగిందంట కదా, మీ దేశంలో లేడీస్ సేఫ్గా లేరు అన్నదానికి మెయిన్ కారణం మనమే. సో ఈ అమ్మాయి అయితే ఇలా వీళ్ళపైన జరిగింది. తన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. నేను ఇందాక మాట్లాడినట్టు మీకు ఆ అమ్మాయి ఫేస్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఆ వీడియో అయితే నేను ప్లే చేయను, బికాస్ చాలా చాలా బాధాకరంగా ఉంటుంది ఆ వీడియో చూపించడానికి. నేను కేవలం ఆమె ఏం మాట్లాడింది అన్నది మాత్రం నేను ఇక్కడ ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సంథింగ్ హ్యాస్ హ్యాపెన్ టు అస్ దట్ వీ వుడ్ నాట్ విష్ ఆన్ ఎనీ వన్. మా మీద ఏదైతే జరిగిందో అది ఇంకెవరిపైన జరగొద్దు అనేసి మేమైతే కోరుకుంటున్నాము. 7 men హ్యావ్ రేప్డ్ మీ, దే హ్యావ్ బీటెన్ అండ్ రాబ్డ్ అస్. 7 మమ్మల్ని నన్ను రేప్ చేశారు అండ్ కొట్టారు అండ్ మమ్మల్ని రాబ్ చేశారు. అంటే మా దగ్గర ఉన్న డబ్బులు, మొబైల్స్ ఇవన్నీ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు అనేసి. ఆల్దో నాట్ మెనీ థింగ్స్, బికాస్ వాట్ దే వాంటెడ్ వాజ్ టు రేప్ మీ. వాళ్ళ ఇంటెన్షన్ కేవలం ఒక అమ్మాయిని రేప్ చేయాలని మాత్రమే ఉంది. కాబట్టి ఇవి రాబ్ చేసినవి ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. కేవలం రేప్ చేయడానికే వారు వచ్చారు అనేసి అయితే క్లియర్గా చెప్పింది. వీఆర్ ఇన్ ద హాస్పిటల్ విత్ ద పోలీస్, ఇట్ హ్యాపెండ్ టునైట్ హియర్ ఇన్ ఇండియా అనేసి ఆమె పోస్ట్ చేసింది. పోస్ట్ చేయగానే ఇంకా చాలా ఫాస్ట్గా ఇది చాలామందికి రీచ్ అయిపోయింది అన్నమాట. సో అందువల్ల మన భారతదేశం అన్నది కాస్త ఈ మన ఆకతాయిలు, మన ఎవరైతే ఈ రాక్షస ప్రజాతి ఉంటారో అలాంటి వాళ్ళ వల్ల మరోసారి తలదించుకునే పరిస్థితికి మనం వచ్చాము. భారతదేశం అయినా కూడా ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే, భారతదేశ ప్రజలు చాలా మంచివారు, నన్ను చాలా బాగా చూసుకున్నారు, నేను వాళ్ళని నిందించను, నేరస్తులను మాత్రమే నిందిస్తాను. అంటే వేరే వేరే దేశాలు అలా వెళుతూ అలా అక్కడి
నేచర్ని అక్కడి దేశాన్ని ఆస్వాదిస్తూ వీళ్ళు అలా తిరుగుతుంటే అన్ని దేశాల్లో బాగానే ఉంది. సో ఈమె ప్రీవియస్గా వెళ్ళిన దేశంలో కూడా బాగానే ఉంది, కానీ భారతదేశంకి వచ్చిన తర్వాతే నా పైన ఇది జరిగింది. కాకపోతే అన్ని దేశాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు, నేను నేరస్తులను మాత్రమే నిందిస్తాను, భారతదేశంలో నన్ను చాలా బాగా చూసుకున్నారు, చాలా మంచి వాళ్ళు అనేసి నిజంగా ఈ సోదరి పైన జరిగిన ఘటనను కూడా ఆమె మర్చిపోయి మన భారతదేశాన్ని పొగుడుతుంది, మన భారతదేశంలో మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు అనేసి అయితే చెప్పుకుంటుంది. నిజంగా ఈ మాటలు చెప్పడానికే నాకు సిగ్గుగా అనిపిస్తుంది. బికాస్ ఇవాళ కాలంలో ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగితే యావత్ భారతదేశాన్ని నిందించే స్టేట్మెంట్లు ఇస్తారు. అండ్ అలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకుండా కేవలం కొంతమంది వల్ల ఇదంతా జరిగింది, నా బ్యాడ్ లక్, నా కర్మ అలా ఉంది కాబట్టి నేను వాళ్ళకి బలిపశువునయ్యాను అనేసి అయితే ఆ అమ్మాయి చెప్పుకుంది, ఫెర్నాండా అనేసి అమ్మాయి. అండ్ మరో సిగ్గుచేటు ఏంటంటే జార్ఖండ్లో ఇది 1 మార్చ్ రాత్రి 10 గంటలకు జరగగా నిందితుల్ని పట్టుకోవడానికి 4 రోజులు అక్కడ గవర్నమెంట్కి కష్టపడాల్సి వచ్చింది. నిజంగా మనం గవర్నమెంట్ పైన కూడా ఏది ఎత్తేయలేము, బికాస్ ఎక్కడో ఏదో జరిగింది అంటే ప్రతిదాన్ని మనం గవర్నమెంట్ కోణంలో మనం చూడలేము. కాకపోతే ఇంకో కోణంలో చూస్తే ఇదే కనుక ఏదైతే గుజరాత్లోనో లేకపోతే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగి ఉంటే మాత్రం ఈ పాటికి చాలా అప్గ్రేడ్ వర్షన్లో ఈ లెఫ్ట్ బ్యాచ్ అండ్ ఈ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఉంటారు కదా, వీళ్ళందరూ చాలా ఫాస్ట్గా స్పందించే వాళ్ళు ఇప్పటికీ స్పందిస్తున్నారు. కాకపోతే ఎలా అంటే మళ్ళీ ఇండియానే కార్నర్ చేసేటట్టు, ఎస్ అమ్మ మీరు ఇక్కడికి వచ్చి కర్మ ఫలితాన్ని మీరు అనుభవించారు అంటే మీకు బ్యాడ్గా ఇది జరిగింది అనేసి మీరు అనుకుంటున్నారు. కాకపోతే భారతదేశంలో ప్రతి ఒక్క మహిళ పైన, భారతదేశంలో ఇలాంటి రేప్స్ సర్వసాధారణము. నిజంగా ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆమె పేరేంటి, చిన్మయ్ కూడా ఇలాంటి స్టేట్మెంటే చేసింది, భారతదేశంలో పుట్టడం అన్నది బ్యాడ్ లక్ అనేసి. ఇలాంటి స్టేట్మెంట్లు ఇప్పుడు ఇస్తున్నారు చాలామంది. లెఫ్ట్ పేజెస్ చూసుకున్నా కూడా, లెఫ్ట్ పార్టీస్ పేజెస్ చూసుకున్నా కూడా భారతదేశం అన్నది సేఫ్ కాదు అనేసి ప్రొజెక్ట్ మాత్రం చేస్తున్నారు. కానీ అక్కడ ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ని నిందించట్లేదు. నేను గవర్నమెంట్ని నిందించండి అనేసి అనట్లేదు, అక్కడ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ జార్ఖండ్లో. కాకపోతే ఇదే కనుక ఒక బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు, ఇంకా చాలా అప్గ్రేడ్ వర్షన్కి వెళ్ళిపోయి వీళ్ళందరూ ఇదంతా చేసేవాళ్ళు. నిజంగా ఈ చెల్లిని ఎవరైతే రేప్ చేశారో సో వాళ్ళనైతే పోలీసులు పట్టుకున్నారు, ఆ 7గురిని వాళ్ళని పోలీస్ స్టేషన్ కూడా పంపించారు, వాళ్ళపైన కోర్టులో శిక్ష కూడా వెలువడింది. సో ఇంకా శిక్ష అప్గ్రేడ్ అన్నది వస్తూనే ఉంది. బికాస్ ఫస్ట్ టైం వాళ్ళని పట్టుకున్న తర్వాత వాళ్ళని పోలీసులు మీడియా వాళ్ళ ముందర తీసుకురావడం జరిగింది. నిజంగా ఇలాంటి జరగకూడదు అంటే మనం అతిథి దేవో భవ అనేసి ఏదైతే అనుకుంటామో, నిజంగా అతిథి దేవో భవ అంటే కేవలం మన ఇంటికి వచ్చిన వాళ్ళనే బాగా చూసుకోవాలి అనేసి కాదు. మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన ఊళ్ళో, ఇక్కడ ఇక్కడ అనేసి కాకుండా ఎక్కడ ఏ విదేశీయులు వచ్చినా కూడా, ఏ అక్క చెల్లెలు మన దేశం వాళ్ళే అయినా కూడా మనం చాలా బాగా చూసుకోవాలి. అప్పుడే మన దేశానికి సంబంధించిన ఏదైతే మనం నియమాలు పాటిస్తున్నామో, మన దేశానికి ఉన్న గొప్పతనం ఏదైతే ఉందో అది ప్రపంచ దేశాలకి వెళ్తాయి. ఈ మోటార్ బైక్స్ వాళ్ళు, ఈ యూట్యూబర్స్, ఈ వ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దేశానికి వచ్చేది ఇక్కడ చూసి ఎంజాయ్ చేయడానికి కాదు. వాళ్ళు ఇక్కడ సంస్కృతి ఎలా ఉంది, ఇక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు అన్నది విదేశాల్లో వెళ్ళి వాళ్ళు మన తరఫు నుంచి టూరిజం చేస్తారన్నమాట. సో దీనివల్ల ఏంటంటే భారతదేశానికి వచ్చే టూరిస్టుల సంఖ్య పెరుగుతుంది. నిజంగా వాళ్ళు చెప్పే ఒక మంచి వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే సోషల్ మీడియాలో తీసుకుంటారు. సో దాని ప్రకారమే ఈ సోషల్ మీడియా అన్నది రన్ అవుతుంది అండ్ టూరిజం అన్నది రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్యామిలీతో మలేషియానో, థాయిలాండో, సింగపూరో వెళ్ళాలి అనుకుంటే అక్కడ కొన్ని డేస్ బ్యాక్ లేడీస్ పైన అంటే భారతీయ కపుల్ పైన, భారతీయ ఫ్యామిలీ పైన అక్కడి లోకల్స్ ఇలా రేప్ అటెంప్ట్ చేశారు లేకపోతే కొట్టారు అనేసి తెలిస్తే మనం అక్కడికి వెళ్ళడానికి మనం రెడీగా ఉంటామా? అక్కడికి కాదు. మన భారతదేశంలో ఇప్పుడు ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ వెళ్ళాలన్నా కూడా ఒకప్పుడు భయపడే వాళ్ళం. బికాస్ అక్కడ స్టోన్ పెల్టింగ్ జరుగుతుంది, అక్కడ టూరిస్టులు ఎవరైతే వస్తారో వాళ్ళకు సరిగ్గా సదుపాయాలు ఉండవు అనేసి. సో ఇప్పుడు పరిస్థితులు అలా లేకపోవచ్చు, కాకపోతే ఇంతకుముందు అలా ఉన్నాయి కాబట్టి అప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తున్నారు అంటే పరిస్థితులు మారాయి. మన భారతదేశంలో కూడా పరిస్థితులు మారాయి. మన భారతదేశం కూడా ఇప్పుడు చాలా
అంటే టూరిజంలో కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా కానివ్వండి, చాలా బాగా చూసుకుంటున్నారు. కాకపోతే ఇలా 2%, 100లో 98% బాగున్నారు అనేసి ఈ కపుల్ చెప్పుకొస్తున్నా కూడా 2% చేసే ఈ తప్పుల వల్ల మన భారతదేశం మాటి మాటికి తలదించుకోవాల్సి వస్తుంది ఇలాంటి వారి వల్లనే. సో మనం ఈ అతిథి దేవో భవ అన్నది కేవలం పాస్ మార్కుల కోసం పేపర్లో, ఈ క్వశ్చన్ పేపర్లో వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఆన్సర్ పేపర్లో రాయకుండా వాటిని ఆచరించాలి, ఆచరిద్దాం. టిల్ దెన్, జై హింద్, జై భారత్.